97 నుంచి ఈ సంఘంతో నిర్విరామంగా కష్టపడుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చినాం. 1997 నుంచి ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ మనల్ని ఎవరు గ్రహించట్లేరు. మనల్ని ఓటు ద్వారానే ఉపయోగించుకుంటున్నారు తప్ప మనకి ఎలాంటి న్యాయం జరగట్లేదు. అది ఎందుకు జరుగుతలేదు అని అంటే అది మనలో లోపం ఉంది. మనలో లోపం ఏంటంటే ఐక్యత లేదు. దానివల్ల చాలా దెబ్బతింటుంది. 33 జిల్లాలలో 100 మంది రాష్ట్ర అధ్యక్షులు ఉంటే ఆడ మొదలవుతుంది. ఒక లెక్క లేదా, ఒక పద్ధతి లేదా. వాళ్ళు చెప్తే వినే పరిస్థితి కూడా లేరు. ఎత్తుకుంటే సంఖ్యను ఉండరు, దింపితే కింద ఉండరు. ఏం చెప్తాను చెప్పండి. కనీసం ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే దీన్ని ఏందో అవాళ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కాబట్టి దాని ఆధీనం అది దృష్టిలో పెట్టుకొని ఈ 429 జీవో ప్రకారంగా అందరికీ కమ్యూనిటీ పారామెడిక్ ఐడి కార్డు ఎలా ఇచ్చిరో దానికి న్యాయం జరిగేటట్టుగా అందరికీ సర్టిఫికెట్లు వచ్చేటట్టుగా మీరందరూ కృషి చేసినట్లయితే రేపు జరగబోయేది 18వ తారీఖు నాడు జరగబోయే మీటింగ్ ఉన్నది. ఆ సదస్సుకు మీరందరూ వచ్చినట్లయితే మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది గవర్నమెంట్ కూడా తెలిసిపోతుంది. దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయబాకండి. దాన్ని చేయడం వల్ల మనకే నష్టం జరుగుతుంది. ఇవాళ రేపు మనకు వాస్తవంగా ఎలాంటి ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి.